ఎప్పుడూ ఏ మనిషికి అర్హతకు మించిన స్థానం ఇవ్వకు. ఎందుకంటే అర్హత లేని వారికి ఆ స్థానం విలువ ఎప్పటికీ తెలియదు. ఆత్మాభిమానం కన్నా విలువైంది ఏదీ లేదు. ఎన్ని కష్టాలొచ్చినా వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దు. ఏ విషయంలోనూ రాజీ పడొద్దు. సంకల్ప బలం ఉండాలే కానీ పరిస్థితులు ఎలా ఉన్నా నీ ఎదుగుదలను ఎవరూ ఆపలేరు. నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండటం, తిట్టినప్పుడు కోపాన్ని చూపకుండా ఉండటం, పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండటం నేర్చుకోవాలి. ఓడిపోయి విశ్రాంతి తీసుకునేటప్పుడు ఓటమి నేర్పిన పాఠాన్ని మననం చేసుకుంటే ఇంకోసారి గెలుస్తారు. విషం మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది కానీ చెవిలోకి వెళ్ళిన విషం ఎన్నో బంధాలను, అనేక జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో చెప్పుడు మాటలు వినటం కూడా అంతే తప్పు. ఈరోజు అసలు మంచిది కాదని ఏ రోజు బాధపడకు. మంచి రోజు నీకు సంతోషాన్ని ఇస్తే చెడు రోజులు నీకు కొన్ని రోజులు మంచి జ్ఞాపకాలను ఇస్తాయి. జీవితాన్ని నిందిస్తూ బ్రతికేవారు నిరాశతో మిగిలిపోతారు. నిరాశను జయిస్తూ బ్రతికేవారు జీవితాన్ని గెలుస్తారు. ఇక్కడెవరు నీ వాళ్ళు కాదు. నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి మాట్లాడుతున్నారు. నువ్వొక్కసారి మాటలాపి కనీసం నువ్వు ఉన్నావని కూడా గుర్తించరు. నీ అదృష్టాన్ని నమ్ముకోవటం కంటే నీ ప్రయత్నంపై దృష్టి సారించు. ఏదో ఒకరోజు తప్పకుండా గొప్ప విజయం సాధిస్తావు. మీరు చెప్పే మంచిలో కూడా చెడు వెతికే వారికి మంచి చెప్పి శత్రువు కావటం కంటే మౌనంగా ఉండటం ఎంతో ఉత్తమం. ఏ కాలంలో అయినా మనిషి బ్రతకాలంటే ఏమవ్వదు అనే ధైర్యమైనా ఉండాలి, లేదా ఏమైనా అవ్వని అనే తెగింపైనా ఉండాలి. ఎంతమంది హృదయాల్ని గెలుచుకోవాలనే ఆలోచన కంటే ఎవరి హృదయాన్ని గాయపరచకూడదు అని మీరు ఆలోచిస్తే మీకంటే మంచివారు ఎవరు ఉండరు. ఇంటి బయట గడ్డి పెరిగినంత త్వరగా తులసి చెట్టు పెరగదు. అలాగే మోసం చేసేవారు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివాళ్ళు అభివృద్ధి చెందలేరు. ఖచ్చితంగా ఓ రోజు వస్తుంది నిన్ను నువ్వు గొప్పగా చెప్పుకోవటానికి, నువ్వు వెళ్ళే దారిని నీ తర్వాత వారికి ఉదాహరణగా చూపించడానికి. జీవితంలో విజయం సాధించాలంటే ఆత్మవిశ్వాసంతో విమర్శలను పక్కన పెట్టే శక్తి ఉండాలి. కష్టపడ్డ నీకు అలవాటుగా మారితే గెలుపు నీ జీవనశైలిగా మారుతుంది. నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కొక్క మెట్టు పైకి చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కింద పడేలా చేయవు. అనుకూలంగా ఉన్నంతకాలం ఎవరికైనా మంచివాళ్ళమే. వాస్తవాలు మాట్లాడితేనే పరాయి వాళ్ళు పగవాళ్ళు అవుతారు. అదృష్టం సాహసం చేసేవారిని వరిస్తుంది, సోమర్లను కాదు. నీ అవసరం ముగిసిన చోట నీకిచ్చే గౌరవం ముగుస్తుంది. అర్థం చేసుకుని అడ్డు తప్పుకోవాలి కానీ అందని బంధాల కోసం ఆరాటపడకూడదు. ఈ ప్రపంచంలో చెడ్డవాన్ని కనిపెట్టడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే చెడ్డవారు మంచివారి కంటే మంచిగా నటిస్తున్నారు. కొన్ని వదులుకుంటేనే ప్రశాంతత, మరికొన్ని వదిలించుకుంటేనే మనశ్శాంతి. పడిపోవాలనే బాధను మర్చిపోయినప్పుడే కోలుకునే మార్గం కనిపిస్తుంది. ఎదుటి వాళ్ళకు అనుకూలంగా ఉంటే మంచివాళ్ళు, వ్యతిరేకంగా ఉంటే చెడ్డవాళ్ళు. మీ శక్తిని బట్టి మిమ్మల్ని మీరు అంచనా వేసుకుంటారు. మీ మాటలు చేతలను బట్టి ఇతరులు మిమ్మల్ని అంచనా వేస్తారు. మంచితనం ఎక్కువైందంటే మీ మనసు మీ మాట వినటం లేదని అర్థం. మీరు నివసిస్తున్న జీవితం మీ ఆలోచనల ఫలితమే. మీ ఆలోచనలు మారకపోతే మీ జీవితం మారదు. ప్రేమైన కోపమైన మీకు ఇష్టమైన వాళ్ళపైనే చూపిస్తారు. ఎందుకంటే వాళ్లే మీ ప్రపంచం కాబట్టి. ఆలోచించి తీసుకున్న నిర్ణయం, శ్రమతో పొందిన అవకాశం, ఓటమి నేర్పిన అనుభవం, వ్యక్తిత్వంచే పొందిన గౌరవం ఎప్పటికీ వృధా కావు. సమయాన్ని పని కోసం కేటాయిస్తే అది మీకు సంతృప్తినిస్తుంది. ఆలోచించడానికి కొంత సమయం కేటాయిస్తే అది మీ మేధాశక్తిని పెంచుతుంది. తెల్ల కాగితం తయారైనప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది. తర్వాత దాని మీద రాసే రాతలను బట్టి దాని విలువ ఆధారపడి ఉంటుంది. మనిషి కూడా పుట్టినప్పుడు స్వచ్ఛమైన మనసుతో పుడతాడు. జీవితంలో వారు చేసే పనుల మీదనే వారి విలువ ఆధారపడి ఉంటుంది. అదృష్టం ఎప్పుడు
అహంకారుల్ని వరిస్తుంది. మంచి తొందరగా పాపాత్ములకే జరుగుతుంది, స్వార్థపరులకే దక్కుతుంది. సంతోషం ఎక్కువగా, సుఖం ఎక్కువగా చెడ్డవారే అనుభవిస్తారు. ఇదే కలియుగం. నీ వెంట ఎవరు లేకున్నా, నీ దగ్గర ఏమీ లేకున్నా, నీ నడత, నీ నడవడిక సవ్యంగా ఉంటే విజయం. నీ ధనబలం, జనబలం ఉన్నా కలగని విజయాన్ని ధర్మబలం, దైవబలం కలిగింపజేస్తాయి. నీతో నువ్వు ప్రశాంతత కలిగి ఉండకపోతే దాన్ని మరెక్కడా పొందలేవు. నోరు అదుపులోనూ, మాట పొదుపుగాను ఉన్నప్పుడే సమాజంలో గౌరవంగా బ్రతకగలరు. రోజు మీతో ప్రేమగా మాట్లాడేవారు ఒక్కరోజు మాట్లాడకపోయినా భరించడం చాలా కష్టం. మీరెప్పుడూ కష్టాలనే లెక్క పెట్టుకుంటారు తప్ప సంతోషాలు లెక్క పెట్టుకోలేరు. సంతోషాలు లెక్క పెట్టుకోవటం ఆరంభిస్తే ప్రతి చోట ఆనందాన్ని సమకూర్చుకోవచ్చు. చదవటానికి కొంత సమయం కేటాయిస్తే అది మీ వ్యక్తిత్వాన్ని వికసింపజేస్తుంది. నవ్వటానికి కొంత సమయం కేటాయిస్తే అది మీ జీవితాన్ని ఆహ్లాదపరుస్తుంది. ఇతరుల సేవకు కొంత సమయాన్ని కేటాయిస్తే అది మీకు ఆనందాన్ని ఇస్తుంది. వ్యాయామానికి కొంత సమయాన్ని కేటాయిస్తే అది మీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ప్రార్థించడానికి కొంత సమయం కేటాయిస్తే అది మీకు మనశ్శాంతిని ఇస్తుంది. విలువైన వాళ్ళతో కాదు, విలువ తెలిసిన వాళ్ళతో స్నేహించి నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు. ఒక్కోసారి మౌనం మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తుంది. మరొకసారి అదే మౌనం మనసుకు భరించలేని బాధనిస్తుంది. వెలుగున్న చోట కాలంలో విశ్వానికి మీరు ఏదిస్తే అదే ఇస్తుంది. ఏమడిగినా సమాధానం దొరుకుతుంది. ఏమి ఇవ్వకపోయినా, అడగకపోయినా ఇస్తూనే ఉంటుంది. వెళ్తూరుండగానే ఇవ్వటం, సహాయం చేయటం చేయాలి. మీరు కోరుకున్నది మీకు దక్కాలంటే మీలో ఏం మార్చుకోవాలో మీకు మీరే ప్రశ్నించుకోండి. ఎందుకంటే మీ బలం, బలహీనతలు మీకు తెలుసు కాబట్టి. జీవితం మీకు అన్నిటినీ పరిచయం చేస్తుంది. సంతోషాన్ని, దుఃఖాన్ని, గెలుపును, ఓటమి మీ వ్యక్తిత్వాన్ని మలిచే శక్తిగా మారుతుంది. అదే ఈ ప్రయాణం అందం. కష్టం వారికి రానంత వరకు మీ కష్టాలు ఎదుటివారికి తమాషాగానే కనిపిస్తాయి. కళ్ళల్లో మాదిరి ఉంటే ప్రపంచం మీకు నచ్చుతుంది. నాలుకలో మాదిరి ఉంటే ప్రపంచానికి మీరు నచ్చుతారు. కేవలం మనిషి అవసరాలకు మాత్రమే మనీ అవసరం. ఎన్నటికైనా, ఎప్పటికైనా మనిషికి మనిషి అవసరం. జీవితంలో అవసరాలకు, ఆశలకు అంతు ఉండదు. అవి ఒకదాని తర్వాత ఒకటి పుడుతూనే ఉంటాయి. కుళ్ళిన పండు, తుప్పు పట్టిన ఇనుము, చెదలు పట్టిన కర్ర, గర్వం నిండిన మనిషి వాటంతట అవే నశిస్తాయి. తల పొగరు పతనానికి తొలిమెట్టు. మీకు నచ్చిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు మీరు కోరుకున్న స్థాయిలో మీ కష్టమే విజయాన్ని అందిస్తుంది. జీతం, జీవితం రెండూ బాగుంటాయి. జీవితంలో అసంతృప్తి ఉంటే జీతం బాగున్నా జీవితం సున్నా. ఎదుటివారితో పోటీతత్వం ఉండాలి, కానీ ఎదుటివారిని నాశనం చేసే మనస్తత్వం ఉండకూడదు. ఎందుకంటే అది ఎదుటివారికే కాదు, నీకు కూడా చాలా ప్రమాదకరం. నిరుత్సాహపడకు. బలహీనమైంది నువ్వు కాదు, నీ సమయం మాత్రమే. జీవితంలో ప్రతిరోజు విలువైంది. మంచి రోజు ఆనందం అవుతుంది, చెడు రోజు అనుభవం అవుతుంది. కష్టమైన రోజు పాఠంగా మారుతుంది, ఇష్టమైన రోజు జ్ఞాపకంగా మిగులుతుంది. ఈరోజు మాత్రం ఖచ్చితంగా మీదవుతుంది. మీ ప్రశాంతమైన మరియు స్థిరమైన మనసు జీవితంలోని ప్రతి యుద్ధానికి బ్రహ్మాస్త్రం. అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకోవాలి. సంతోషం, కష్టాలను సమానంగా అర్థం చేసుకోవటం ద్వారా నిజమైన మోక్షం దొరుకుతుంది. మట్టిలో ఎన్ని మలినాలున్నా దానితో విగ్రహం చేశాక దానిలో మీ ఇష్టదైవాన్నే చూస్తారు. అలాగే మనిషిలో ఎన్ని లోపాలున్నా మీరు ఎదుటి మనుషులు మంచిని మాత్రమే చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.